ఐరలు బజ్జునే ముందు ఒక కథ చెప్పుకుందామా? డన్. అనగనగా ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది చాలా స్వార్థంతో కూడి ఉన్నదే కాకుండా తను చాలా బలవంతుడు అవడం వలన అడవిలోని మిగతా జంతువులను హింసిస్తూ ఉండేది. అడవిలోని జంతువులన్నీ సింహం యొక్క హింసను భరించలేక సింహం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వేడుకున్నాయంట. ఓ అడవి రాజా, మేము వినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రతిరోజు మాలో ఒక జంతువును మీకు ఆహారంగా ఇస్తాము. దయచేసి మీరు మా అభ్యర్థనను మన్నించి మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అన్నాయంట. సింహం ఆ జంతువుల అభ్యర్థనను మన్నించిందంట. ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు వంతుల వారీగా సింహానికి ఆహారంగా వెళ్ళేవంట. ఒకసారి సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఒక తెలివైన కుందేలుకి వచ్చిందంట. ఆ కుందేలు తెలివైంది కదా, అది సింహం దగ్గరికి వెళ్లే దారిలో ఒక ఐడియా ఆలోచించిందంట. కుందేలు ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుందంట. అసలే ఆకలితో ఉన్న సింహం కోపంతో గర్జిస్తూ ఈ విధంగా అన్నదంట. ఓ కుందేలు, నేను నీ కోసం ఎంతసేపు వేచి చూడాలి? నాకు చాలా ఆకలిగా ఉన్నది. నీకు ఆలస్యం ఎందుకయింది అని అడిగిందంట సింహం. కుందేలు చాలా బలహీనమైన స్వరంతో ఈ విధంగా అన్నదంట. ఓ సింహరాజా, నేను మీ దగ్గరికి వస్తున్న సమయంలో నన్ను దారిలో వేరొక సింహం అడ్డగించింది. నేను నన్ను విడిచిపెట్టమని వేడుకోవాల్సి వచ్చింది, అందుకే ఆలస్యమైంది అని చెప్పిందంట. కుందేలు మాటలకు సింహం కోపంతో, నా అడవిలో ఇంకొక సింహమా? రా, నాకు చూపించు అని అడిగిందంట. కుందేలు సింహాన్ని బాగా లోతుగా ఉన్న పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కుందేలు సింహంతో ఈ విధంగా అన్నదంట. ఓ రాజా, ఒక్కసారి ఈ బావిలోకి తొంగి చూడు. సింహం బావిలోకి తొంగి చూసింది. అక్కడే బావిలోని తన ప్రతిబింబాన్ని చూసి వేరొక సింహం అని పొరపాటు పడి గర్జిస్తూ బావిలోకి దూకేసిందంట. సింహం మరణించిందంట. ఈ విధంగా కుందేలు ముక్తితో క్రూరమైన సింహం జీవితాన్ని ముగించేసిందంట. స్టోరీలో నీతేంటో తెలుసా? దుష్టులను తెలివితో జయించవచ్చు. ఓకేనా? గుడ్ నైట్ చెప్పు అందరికి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. చెప్పు. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.